అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఐసీసీ చైర్మన్ జైషా అనుమతి ఇచ్చారని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ కూడా సహకరిస్తుందని చెప్పారు. అమరావతిలో స్పోర్ట్స్ హబ్ అభివృద్ధి జరుగుతోందని, విజయనగరం, ములపాడులో క్రికెట్ అకాడమీలను పెడుతున్నట్లు వివరించారు. ఈ నెలలో విశాఖలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల తర్వాత ఎలివేషన్ పనులు పూర్తి చేస్తామని కేశినేని చిన్ని చెప్పారు. విజయనగరంలో రేపు రాబోయే కాలంలో అమరావతిలో కట్టబోయే స్పోర్ట్స్ సిటీ కూడా అదే విధంగా ఉండబోతుంది. స్పోర్ట్స్ సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, అమరావతిలో పెట్టబోయే క్రికెట్ స్టేడియం కూడా అంత త్వరగా పూర్తి చేసి 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసి నేషనల్ గేమ్స్ కానీ ఇటువంటి అన్ని క్రీడలు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చే విధంగా కృషి చేస్తాం. అంతేకాకుండా మేము విజయనగరంలో క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం. అంతేకాకుండా మూలపాడులో కూడా ఒక క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం. సుమారు 20 నియోజకవర్గాల్లో ఎక్కడైతే రూరల్ నియోజకవర్గాలు ఉన్నాయో అరకు ఇటువంటి అన్ని చోట్ల, ఇటువంటి గంగాధర్, నెల్లూరు ఇటువంటి చోట్ల 20 క్రికెట్ గ్రౌండ్స్ పెట్టబోతున్నాం. ఎందుకంటే మేము మాదొకటే మా యొక్క ట్యాగ్ లైన్ క్లీన్ క్రికెట్, రూరల్ క్రికెట్. ఎందుకంటే రూరల్లో సదుపాయాలు లేవు. ఈ సంవత్సర కాలంలో 20-25 గ్రౌండ్సే కాకుండా రేపు రాబోయే సంవత్సర కాలంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరానికి 25-30 గ్రౌండ్లు ఎక్కడైతే ఫెసిలిటీస్ లేవో అక్కడ పెట్టి క్రికెట్ని ఆంధ్రప్రదేశ్ ముందుండే విధంగా, ఐపీఎల్లో మరింత మంది ప్లేయర్లు ఆడే విధంగా అంతేకాకుండా క్రీడల వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఇదివరకు ఒక అపోహ ఉండేది, క్రీడలు ఆడుకుంటే చదువుకునేవాడు అనేది కాదు. మేము అకాడమీస్లో కూడా ఎడ్యుకేషన్ కూడా అక్కడే పెడతాం, ట్రైనింగ్ ఇచ్చే దగ్గర కూడా ఎడ్యుకేషన్ పెడతాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉందంటే క్రీడాకారులను తయారు చేయటమే కాదు, మనం చూసుకుంటే ఎక్కడా ఇండియాలో కోచెస్ సరిగ్గా లేరు, ఎక్కడా సపోర్ట్ స్టాఫ్ లేరు, ఎక్కడా కూడా ఫిజియోథెరపిస్ట్ లేరు. ఇవన్నీ కలయికే స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఎక్కడా కూడా స్పోర్ట్స్ సిటీలో ఉన్న ప్రతి స్టేడియం 365 రోజులు పనిచేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో మంచి ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళిక ప్రకారం రేపు రాబోయే 2.5 సంవత్సరాల్లో వచ్చేది వీటిలో అన్నీ బ్రహ్మాండంగా తయారు చేయబోతున్నాం. ఆల్రెడీ జైషా గారు అమరావతి స్టేడియంకి ఇనీషియల్ పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇవాళ క్రికెట్ అనేది ఒక అటానమస్, ఇది బీసీసీఐ కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడ ఏ స్టేడియం కట్టాలన్నా బీసీసీఐ పర్మిషన్ పెట్టాలి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కూడా మేము కూడా బీసీసీఐలో మెంబర్లో. మేము ఆల్రెడీ అంతకుముందు జైషా గారికి చెప్తే మా దగ్గర ఒప్పుకున్నారు. కానీ గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు తీసుకువెళ్తే వెంటనే బాగా చేద్దాం, ఇమీడియట్గా రిలీజ్ చేస్తానని చెప్పి వారు చెప్పారు. కాబట్టి త్వరలో మరొక అంతర్జాతీయ స్టేడియం వైజాగ్తో పాటు ఇంకొక అంతర్జాతీయ స్టేడియం ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది.